ఆఫ్టర్ రాజమౌళి ఆ రేంజ్ మార్కెట్ సెన్స్, ఎకనామిక్ సెన్స్ డైరెక్టర్స్లో ఎవరికైనా ఉందా అంటే దట్ ఈస్ మన అనిల్ రావిపూడి. హలో ఆల్, వెల్కమ్ టు 100x మెన్. మెన్ అంటే తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ నెట్వర్కింగ్. సో ఈ ఎపిసోడ్లో మనం మన శంకర్ వరప్రసాద్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఎపిసోడ్ ఈస్ మార్కెటింగ్ ఆఫ్ మన శంకర్ వరప్రసాద్ గారు, స్టారింగ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార అండ్ డైరెక్టెడ్ బై ఆబ్వియస్లీ అనిల్ రావిపూడి గారు. గైస్, జస్ట్ ఇప్పుడు మాత్రమే కాదు, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కనుక మీరు కంపేర్ చేసినట్టయితే మార్కెట్ డైనామిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో ఆయన మార్కెటింగ్ టాక్టిక్స్ని అట్లా ఫాలో అయిపోతూ వచ్చింది. ఎస్, ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ ఫిలిం పటాస్ టైంలో మనకి ఇంత మార్కెటింగ్, ఈ రేంజ్ స్టంట్స్ ఏం లేవు. ఓన్లీ ఒక ఆడియో లాంచ్ ఉంటుండే, ట్రైలర్ వదిలేస్తుండే, టీవీస్కి రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తుండే, సాంగ్స్ అట్లా బ్లైండ్గా వదిలేస్తుండే, దెన్ ఫిలిం రిలీజ్ అవుతుండే, మౌత్ టాక్తో ఫిలిం నడుస్తుండే, అండ్ రివ్యూలు కూడా మొత్తం మనకు సోషల్ సైట్స్లో వస్తాయి. సో చాలామందికి రివ్యూ కూడా పాస్ అవ్వదు అసలు. అట్లాంటి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇప్పుడు సాంగ్కి రివ్యూ ఇస్తున్నారు, ట్రైలర్కి రివ్యూ ఇస్తున్నారు, టీజర్కి రివ్యూ ఇస్తున్నారు, లుక్స్కి రివ్యూ ఇస్తున్నారు. ఇలాంటి టైంలో హౌ అనిల్ రావిపూడి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫిలిం అనేది ఇట్స్ వెరీ 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 ఏ బిగ్గెస్ట్ యూజ్ కేస్. ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా దీని గురించి ఆలోచించాలి. సో వై ఈ స్పెషల్ అంటే లెట్స్ అండర్స్టాండ్. ఈ ఫిలిం పూజా కార్యక్రమం రోజే క్రూ అందరితోనూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలి అప్పుడే తన ఫిలింకి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి అసలు ఏందండి, అదొక్క వీడియో వదిలి ఎంత బజ్ క్రియేట్ చేసిండు. వింటేజ్ చిరంజీవి అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొని, రఫ్ ఆడిద్దాం అని ఇలాంటి స్లోగన్స్ పట్టుకొని అవి రైటింగ్లో పెట్టి, చిరంజీవి గారు ఈజ్ అ మాస్ హీరో, అట్లాంటి ఒక మాస్ హీరోని పట్టుకొని వచ్చి ఇట్లాంటి ఒక మార్కెటింగ్ టాక్టిక్స్తోని ముందుకెళ్ళడం అనేది awesome strategy. And obviously అనిల్ రావిపూడి ఈజ్ అగైన్ అండర్ రేటెడ్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్ కమర్షియల్గా ఏది ఫ్లాప్ అవ్వలేదు. రివ్యూ పరంగా అటు ఇటు అవ్వచ్చు, కానీ డబ్బుల పరంగా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ఆయనతో చేసిన ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్ సేఫ్ జోన్. ఎకనామికల్గా అంత ఆలోచించే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఈజ్ అనిల్ రావిపూడి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అనిల్ రావిపూడి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ డైరెక్టర్స్కి ఒక పెద్ద క్లాస్ తీసుకోవాలి. ఎక్కడ డబ్బు కరెక్ట్ పెట్టాలి, ఎక్కడ డబ్బుని స్పెండ్ చేయించాలి, ఎట్లా ఆర్ఓఐని ఎట్లా రాబట్టాలి ఏంటి అనేది. ఇప్పుడు ఫిలిం కంప్లీట్ సేల్ అయిపోయి దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టేబుల్ ప్రాఫిట్. అండ్ ఆయన రిలీజ్ చేసిన ఒక్కొక్క మార్కెటింగ్ కాంటెంట్ ఏదైతే ఉందో అది చాలా యాప్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా జనరేషన్కి తగినట్టుగా వెళ్తుంది. ఫస్ట్ 2 సాంగ్స్ ఆయనది హెవీ ట్రాలింగ్ చేశారు 2 days. బట్ వీ ఆల్ నో నెగిటివ్ క్యాంపెయిన్స్ అండ్ ట్రాలింగ్ గురించి మనం ఇంతకుముందుకు రాజ్యసభ రివ్యూలో కూడా మాట్లాడినాం. ప్రొడక్షన్ హౌస్ ఈ నెగిటివ్ రివ్యూస్ మీద 10% ఆఫ్ ది మార్కెటింగ్ బడ్జెట్ని పెట్టాలి. అంటే వాళ్ళు ఒక 5 crores కంప్లీట్ మార్కెటింగ్ దానికి ప్లాన్ చేసుకుంటే దాంట్లో 10% అంటే 5 crores ఇంటూ 10% ఆల్మోస్ట్ 50 lakhs ఈ నెగిటివ్ క్యాంపెయిన్స్ ఆపడంలో వాళ్ళు పెట్టాలి. సో అట్లా జస్ట్ 2 days నెగిటివిటీ స్కిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్ 100+ million వ్యూస్తోని వెళ్తుంది ముందుకి. ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఆయన రిలీజ్ చేసిన సాంగ్స్ రాజా సాబ్ సాంగ్స్ కంటే గ్రౌండ్ లెవెల్లో బాగా రీచ్ అయినాయి. అలాంటి ఒక సింపుల్ ఆథెంటిక్ సాంగ్స్ని ఆయన ఎంచుకున్నాడు. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఆడియన్స్ డిఫరెంట్గా ఉంటారు, ఆన్లైన్లో ఆడియన్స్ డిఫరెంట్గా ఉంటారు. అంటే వీ ఆల్వేస్ టాక్ అబౌట్ సోషల్ మీడియా, ట్విట్టర్ పెయిడ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ బ్యాచ్, ఎక్సెట్రా. వాళ్ళు ఆన్లైన్ వాళ్ళే ఆగిపోతారు. బట్ ఆఫ్లైన్లో ఆ సాంగ్స్కి ఉన్న క్రేజ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఫిలింకి ఎక్కడ లేని బజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ రాజాసాబ్ ఆర్ మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ 80% ఆఫ్ ద ఆడియన్స్కి రాజాసాబ్ అంటే ఇష్టం ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది రీజనల్ ఫిలిం అయినా 2 Telugu states are very interested on keen on this film. సో ఈ ఫిలింకి నేను మార్కెటింగ్ రీచ్ అయ్యిరా లేదా అంటే వాళ్ళ ఆర్ఓఐ రీచ్ అవ్వరా లేదా అంటే ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్లో ఉంది. అండ్ మార్కెటింగ్ పరంగా 100% కాదు, వాళ్ళు ఆల్రెడీ 150% వెళ్ళిపోయారు. సో ఇంకా ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ దే ఆర్ డూయింగ్. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ అనిల్ రావిపూడి గారు, I really want to meet you, sir, and I really want to understand what runs
వాట్ గోస్ త్రూ యువర్ హెడ్. ఎందుకంటే మీరు టైంకి తగినట్టు మీరు మార్కెటింగ్ ఆ టాక్టిక్స్ ఎట్లా మీరు తీసుకుంటారు అనేది ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్. మీరు సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 100x మెన్ అంటే తెలుసు కదా. బాయ్. సంగతి అదిరిపోద్ది సంక్రాంతి.